హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఫాల్ సీలింగ్ అండి. మీరు జిప్సమ్ తో చేయించుకోండి, పిఓపి తో చేయించుకోండి. ఫాల్ సీలింగ్ అనేది రిమూవ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలా రిమూవ్ చేయడానికి ఎంత బడ్జెట్ తీసుకుంటారు సుమారుగా అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు యూట్యూబ్ మొత్తంలో చూసుకున్నా సరే ఈ ఫాల్ సీలింగ్ ఎలా చేస్తారు, వీటిని ఫిట్టింగ్ అనేది ఎలా చేస్తారు, వీటికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటి వీడియోస్ అయితే ఉంటాయి. కానీ ఈ ఫాల్ సీలింగ్ అనేది రిమూవ్ చేసే మెథడ్లో మన తెలుగులో వచ్చేసరికి ఇదే మొదటి వీడియో అండి. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇక ఈ ఫాల్ సీలింగ్ అనేది మనకి నచ్చక మనం మార్చుకుంటానికి తీసేయాల్సి వస్తుంది. ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. సో అలా మనం రీజన్ ఏదైనా కానీ ఈ ఫాల్ సీలింగ్ అనేది తీసేసేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా పగలగొట్టుకోవడం ఒకటే ఆప్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ జిప్సమ్ బోర్డులు అనేవి మనకి ఫిట్టింగ్ అనేది చేస్తాం. ఈ ఫిట్టింగ్ అనేది చేసిన తర్వాత వీటికి వాల్ కేర్ అనేది అప్లై చేసుకొని తర్వాత పెయింట్లు అనేవి వేసుకుంటాం. రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వీటిని పగలగొట్టకుండా ఇవి రావు. కంపల్సరీ మనకి ఏంటంటే ఇప్పుడు మీరు పీవీసీలో కానీ వాటిలో చూసుకున్నా సరే వాటికి స్క్రూ ఫిట్టింగ్స్ తోటి బిగిస్తారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అవి రిమూవ్ చేసుకుంటానికి మనకి అక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ జిప్సమ్ కానీ పిఓపిలో కానీ మనకి ఆ ఆప్షన్ అనేది ఉండదు. మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా పగలగొట్టి తీసేయటమే మనకి ఉండే ఒకే ఒక ఆప్షన్. చూసారా ఈ బోర్డులు అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. వీటికి మనం లప్పం ఇవన్నీ పెడతాం కాబట్టి ఈ స్ట్రాంగ్నెస్ అనేది వస్తుందండి. జనరల్గా బోర్డులు అనేవి ఇంత స్ట్రాంగ్ అయితే ఉండవు. మనం పైన ఎక్కిచ్చే పుట్టి ఏదైతే ఉంటుందో ఈ పుట్టి వలన మనకి ఇవి ఇంత స్ట్రాంగ్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది మొత్తం డబల్ లేయర్ వేసి బిల్డ్ చేసిన పిఓపి సీలింగ్ అనమాట. దీన్ని ఎలా పగలగొడుతున్నారు అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయించండి. ఇక ఇదేంటంటే ఇది మొత్తం తీసేసి మళ్ళీ వేరే మోడల్ అనేది వీళ్ళు చేసుకుంటానికి మొత్తం కూడా రిమూవ్ అనేది చేయిస్తున్నారు. సో ఈ పైన ఉండే ఫ్రేములు కూడా పనికిరావు అనమాట. అంటే డిజైన్ని బట్టి మనకి ఇక్కడ ఫ్రేమింగ్ అనేది మారిపోతుంది కాబట్టి మొత్తం కూడా తీసేయాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ పగలగొట్టే ముందే వీటిల్లో కొన్ని ఉపయోగపడే వస్తువులు మెటీరియల్ అనేవి ఉంటాయి. అంటే వీటిలో మనం ఫిట్ చేసుకునే లైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. కాబట్టి వీటిలో ఉండే లైట్స్ అనేవి మనం సపరేట్ చేసి వాటిని మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి పక్కనైతే పెట్టుకోవడం జరిగింది. ఇక ఈ బోర్డులు ఇవేమి మనకు పనికిరావు కాబట్టి మనం మొత్తం కొట్టేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ సీలింగ్స్ లోపల మనకి కొన్ని సందర్భాల్లో వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయ్యి సీలింగ్స్ కూడా అక్కడక్కడ బాగా చెమ్మ అనేది వచ్చేసి పాడవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా సీలింగ్స్ అనేవి తీసేసి వేరే రకం సీలింగ్లకి అంటే పీవీసీ సీలింగ్స్కి ఇలా మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాల్సిన అవసరాలు అయితే వస్తాయండి. ఈ విధంగా బోర్డులన్నీ కొట్టేసిన తర్వాత ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమింగ్ కూడా మనకి కట్ చేసేసుకొని పక్కకైతే తీసేయడం జరుగుతుందండి. ఈ ఫ్రేమింగ్ అనేది వీళ్ళు స్క్రాప్ కింద వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది, లేదా దీన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అంటే ఇది స్క్రాప్ కింద తీసేస్తారనమాట. మళ్ళీ సీలింగ్లో ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడదు. సో ఇలా వీటిని సపరేట్ అయితే చేసేస్తారు. ఇవి కూడా ఎప్పుడో కొట్టినాయి కాబట్టి ఆల్మోస్ట్ అక్కడక్కడ ఈ స్క్రూస్ దగ్గర అక్కడక్కడ కొంచెం రస్ట్ అనేది పట్టిందండి. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకప్పుడు మనకి వేసే ఈ సీలింగ్లో వేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛానల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం మోడల్ అనేది మారిందనమాట. ఈ యొక్క ఛానల్స్ యొక్క మోడల్ అనేది ఇప్పుడు మారటం జరిగింది. ఈ విధంగా అయితే ఉండవు అనమాట. ఇప్పుడు వేసే ఛానల్స్ అనేవి అవి కొంచెం డిజైన్ అలాగే మోడల్ కూడా మారింది. కాకపోతే వీటి యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి ఒకే విధంగా అయితే పనిచేస్తుంది అన్నమాట.
డిజైన్స్ చూడండి ఎంత హెవీ డిజైన్స్. ఈ డిజైన్స్ కి వాళ్ళు లేయరింగ్ అనేది ఎలా కొట్టారు అనేది మనం చూస్తుంటే ఒక్కొక్కటిగా మనకి అర్థం అవుతుంది. చూడండి ఈ లేయర్ అనేది రావడం కోసం ఇది 3 స్టెప్పులుగా అయితే దించడం జరిగింది. ఆ స్టెప్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక ఇలా సీలింగ్ మొత్తం తీసేయడానికి మనకి ప్రెజెంట్ ఎంత కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారంటే సుమారుగా 2500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు కూడా ఒక రూమ్ లో సీలింగ్ అనేది రిమూవ్ చేయడానికి కాస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అలాగే వీటిలో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అంటే అది ఎలాగంటే ఈ ఫ్రేమింగ్ ఉంది కదా, ఈ ఫ్రేమింగ్ కి యూజ్ చేసిన ఈ స్టీల్ ఏదైతే ఉందో ఇదంతా వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని వాళ్ళు స్క్రాప్ కింద అమ్ముకుంటారు. మీరే తీసేసుకోండి. బట్ మాకు ఇది తీసేయడానికి ఎంత కాస్ట్ తీసుకుంటారంటే అక్కడ కొంచెం రేట్ అనేది తగ్గించే ఛాన్స్ ఉంటుంది. లేదనుకునే పని అయితే స్క్రాప్ కూడా మీరే వేరే వాళ్ళకి మీరు ఇచ్చుకునే పని అయితే మాత్రం దానికి వీళ్ళు ఒక 2500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి ఏరియాని బట్టి కొంచెం కాస్ట్ అనేది అటు ఇటుగా మారుతుందండి. అందరూ ఒకే విధంగా తీసుకోరు. ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సపోజ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, అలాగే మీకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరు, ఆ పైన మనకి సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉన్నాయో ఇలా ఫ్లోర్లు అనేవి మనకి పైకి వెళ్ళే కొద్దీ మెటీరియల్ అంతా తీసేసిన మెటీరియల్ మొత్తం మనకి కింద దాకా మోయాలి, ఇలా ఉంటాయి. కాబట్టి అప్పుడు మీకు ఇంకొంచెం కాస్ట్ అనేది ఎక్కువ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఈ సీలింగ్ అనేది మనం ఏ రూమ్ లో రిమూవ్ చేస్తున్నామో ఆ రూమ్ లో ఉండే మెటీరియల్ మొత్తం, అంటే మనకి సంబంధించిన మెటీరియల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి మొత్తం కూడా ఆ రూమ్ లో నుంచి తీసేసి పక్క రూమ్ లోకి సర్దుకొని ఈ విధంగా మనం ఈ మొత్తం కూడా రిమూవ్ చేయించుకోవాలండి. ఎందుకంటే మొత్తం డస్ట్ అనమాట. చూసినట్లయితే ఇది పగలగొట్టేటప్పుడు మనకి డస్ట్ ఏదైతే ఉంటుందో ఈ డస్ట్ మొత్తం రూమ్ మొత్తం కూడా మనకి స్ప్రెడ్ అవడం జరుగుతుంది. కాబట్టి మీ సామాన్లు ఏమన్నా ఉంటే అవి డస్ట్ తోటి నిండిపోయి పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే సర్దుకోవాలి. ఇక మనకి ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్లయితే ఫాల్ సీలింగ్ అనేది మనం రిమూవ్ చేసేటప్పుడు కింద మనకి టైల్స్ ఉన్నా మార్బుల్స్ ఉన్నా కూడా అవి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇవి మరీ అంత గట్టిగా ఉండవు, అంటే మనకి రాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్ గా ఉండవు. కాబట్టి ఇవి రిమూవ్ చేసేటప్పుడు కింద మనకి టైల్స్ మార్బుల్స్ ఉన్నా నో ప్రాబ్లం. లేదు మాకు ఏదైనా పట్టలు అనేవి దొరుకుతాయి, ఇలాంటి పట్టలు అనేవి వేసుకొని మనం ఇది రిమూవ్ చేసినట్లయితే ఆ పట్టల మీద పడిపోతుంది. కాబట్టి మీకు టైల్స్కి కానీ మార్బుల్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో ఇలా మనం వీటిలో కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటిని మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో మీకు ఫాల్ సీలింగ్ అనేది ఎలా రిమూవ్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు క్లియర్గా అయితే చూపించానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా సరే వాళ్ళకి ఆ వీడియోస్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.